జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం జీకే డిజిటల్ న్యూస్ ఛానల్ ద్వారా సంగీతంలో నిష్ణాతులై మల్టిపుల్ టాలెంట్ వీణ, వైలిన్, గాత్ర సహకారంతో అన్నిటినీ ఒకే తాటి మీదకి తీసుకువచ్చి ప్రతి దాంట్లోనూ పరిపూర్ణమైన ప్రతిభ కనపరిచిన ఒక ప్రతిభాశాలి అయినటువంటి జయలక్ష్మి రామచంద్రన్ గారిని ఈ రోజున మనం ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమం ద్వారా పరిచయం చేసుకోబోవడం మన ఛానల్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కళాకారులు మనకి అరుదుగా తారసపడుతూ ఉంటారు. ఎంతోమందికి సంగీతంలో నిష్ణాతుల్ని చేసి వీణ, వైలిన్లో వాళ్ళని పరిపూర్ణ సంగీత కళాకారులుగా తీర్చిదిద్ది ఎంతోమందికి జీవనోపాధితో పాటు అనేక రకమైన ప్రశంసలు రావటానికి కారణమైన మూల స్తంభమైన ఇలాంటి గురువులని ఈ యొక్క తొలి ఏకాదశి మహాపర్వదినాన ఈ జీకే డిజిటల్ న్యూస్ ఛానల్లో వారి గురించి మనం తెలుసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, అమ్మ ఛానల్కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సరస్వతి అనుగ్రహంతో చూస్తున్నాం ఇవాళ అనుకోకుండా. అసలు మీకు ఈ సంగీతంతో పరిచయం అంటే మీ చిన్నప్పటి నుంచి మీకు అసలు ఎలా ఏర్పడింది? దీని మీద మీకు అలాగా ఆసక్తి, అనురక్తి కలిగాయి? మాకంటే మా ఫ్యామిలీతో, మా నాన్నగారు ఫ్యామిలీలో మా పెద్దనాన్నగారు వైలినిస్ట్, మా నాన్నగారు హార్మోని, లెగ్ హార్మోని ఆపటం. మా ఫ్యామిలీలో కొంచెం కొద్దిగా అంటే ఇంత పైకి రాకపోయినా ఆ రోజులు కొంచెం పూర్వ రోజులు కదండి, అలా ఇచ్చేవారు అనమాట అవకాశం. సరే మేము ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు కంపల్సరీ నేర్పిస్తారు మా సైడ్, బెంగళూరు సైడ్. అందుకని మా సరదాగానే నేర్పించారు. నాకు ఏమో 9 సంవత్సరాలు మొదలుపెట్టించారు. అలా 8 ఏళ్ళు దాకా ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను వైలిన్. ఆయనకి వీణ రాదు. ఇంకో గురువు గారు కూడా మాకు బాగా తెలిసిన వాళ్ళు కదా, మన లోకల్ మేము. అందుకని ఇంకో గురువు గారి దగ్గర ఇంకో వీణ చెప్పించాలని అనుకున్నారు. సరే వైలిన్ ఎలాగొస్తుంది కదా, ఒకటి బాగా వచ్చాక నేర్పిస్తుంది సరిపోతుంది అనుకున్నారు. ఆ వీణ కూడా అప్పట్లో మేము చిన్న వయసు కదా, అప్పుడు 10-12 ఏళ్ళు ఉంటుంది. ప్రత్యేక వీణ తయారు చేయించేసి ఇంట్లోని చేసేవారు. మా వీణ కూడా చెప్పించారు. నేను పట్టుబడి కొంచెం పట్టుదల చేశాను. కావాలి నేర్చుకుంటావు, వీణ కూడా నేర్చుకుంటానని చెప్పి. సరే ఆఖరి 2 నేర్పడం, దాంట్లో ఓకలు కూడా గాత్రం కామన్ నేర్పుతారు. సరే అనుకోకుండా మా నాన్నగారు కొంచెం ఇది అయ్యారు. పోయిన తర్వాత 68 ఏళ్లలో పోయారు, మా చిన్నతనంలోనే. సరే ఆ తర్వాత మా గురుగారే సొంత దగ్గర తీసుకుని వాళ్ళ సొంత పిల్లలాగా చూసుకొని మాకు విద్యను ఇంప్రూవ్మెంట్ చేసి పబ్లిక్ ప్రోగ్రామ్స్ అంతా చిన్న ఇప్పించారు. తర్వాత నాకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత 25 ఏళ్ళు కూడా లేదు, 18 ఏళ్ళు వచ్చేటప్పుడు కూడా ఆడిషన్ పెట్టారు. పూర్వం అయ్యారు విజయవాడ. అప్పుడు చాలా మంది పంపించారు. అందులో సెలెక్షన్ నేను ఒక్కదైనా అయ్యాను. అప్పుడు ఇక్కడ రికార్డుకి తీసి మెడ్రాస్ పంపిస్తారు. మెడ్రాస్ వాళ్ళకి ఇక్కడికంటే కొంచెం గొప్ప వాళ్ళు కదా, వాళ్ళలో సెలెక్ట్ అయిపోతేనే ఇక్కడ ప్రోగ్రామ్ ఇస్తారు వాళ్ళు. అలా 2 నెలలు 3 నెలలు పాటు ప్రోగ్రామ్ ఇచ్చారు. అలా 25 ఏళ్ళు ఇచ్చారు కంటిన్యూషన్. ఒకసారి వీణ, ఒకసారి వాళ్ళు 3 months ఒకసారి చివరి. అలాగే తర్వాత ఇక్కడ కొంతమంది పిల్లలకి చిన్న చిన్న క్లాసెస్ చెప్పడం చేయడం అదే కంటిన్యూ అయిపోయింది మాకు. అది భక్తి అన్ని అదే భగవంతుడు, ఆ సరస్వదేవి. అసలు మధ్యాహ్నం నేటి ప్లేస్ వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాం. సరే ఆ భగవంతుడు ఆ భూమి జన్మభూమి కదా, ఇక్కడే మేము పుట్టడం కూడా. మా నాన్నగారు మా అమ్మగారు అక్కడి నుంచి వచ్చేసారు, బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. సెటిల్ అయి వచ్చిన హోటల్ పెట్టుకునేవారు. మన రమణ గారు నాన్నగారు తాతగారు అంత వచ్చేవారు అన్నమాట, మా హోటల్కి వచ్చేవారు. ఏనాటి సంబంధాలు ఇవన్నీ పరిచయం. తర్వాత కళల పరిచయంతో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం చేయటం అంత జరిగింది. సరే ఇది వృత్తిగా భగవంతుడు మనకి చేశాడు కదా, దానికి కొంచెం స్టాండర్డ్గా మేము దాన్ని కొంచెం సాధన చేసి కష్టపడి నేర్చుకున్నాం. అలాగే మన ఏలూరు అందరూ అభిలాషులు చాలా అభిమానంగా మమ్మల్ని చూస్తున్నారు ఈ రోజుగా. చుట్టాలని భావంతో వస్తారు, అక్కడ ప్రోగ్రామ్ చేసేయడం చాలా అభిమానంతో చూస్తున్నారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కళారంగంలో ట్రావెల్ అవుతున్నారు కదా, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సంగీతంలో వచ్చిన మార్పులు కానీ, సంగీతం
నేర్చుకునే వాళ్ళల్లో వచ్చిన మార్పులు కానీ ఏం గమనించారు మీరు? అంటే ఆసక్తి పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఆసక్తి బాగా పెరిగిపోయింది ఇప్పుడు సంగీతంలో. ఇదివరకు కొంచెం లైట్గా చెప్పడం చేసుకున్నా ఇదేమో గొప్ప అని అనుకునేవారు. ఇప్పుడు కళకి కొంచెం వాల్యూ కూడా పెరిగిపోయింది. సినిమా పాటలైనా, లైట్ మ్యూజిక్ అయినా, క్లాసికల్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఇక్కడ ఇంకా కొంచెం ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా కొంచెం వెనక్కి ఆడతారు కానీ మెడ్రాసులు ఇప్పుడు కూడా చాలా స్టాండర్డ్గా. అంటే మన ఆంధ్ర ప్రాంతంలో ఎలా ఉందంటారు? ఆంధ్రలో చాలా మంది వస్తున్నారు. విజయవాడలో చాలా గౌరవంగా చాలా గొప్ప ప్రోగ్రెస్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా మన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మన సుబ్బారావు గారు, అదే వీళ్ళ నాన్నగారు, ఆయన కూడా కొత్తగా మేము పెట్టుకున్న ఇదివరకు డివి రమణరావు గారు త్యాగరాజ గారు ఉండేది ఒక సభ ఉండేది. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఆయన కొంచెం ఎక్కువ మెడ్రాస్ ప్రోగ్రెస్ ఎంకరేజ్ చేసేవారు. లోకల్ కళాకారులు చాలా స్టార్ట్లకు ఉండేవాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళకి ఇవ్వకుండా కొంచెం మెడ్రాస్ అంటే కొంచెం అందరికి ఇంట్రెస్ట్ కదా అని మేము మా ఇంట్లోనే జరిగింది ఫైన్ ఆర్ట్స్ అకాడమీ బ్యానర్ కొత్త పెట్టడం. సుబ్బారావు గారు, నేను, తలపల్లి సీతారెడ్డికి, ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్, మా ఇంట్లో కూర్చొని ఏదో మాట వరుసుకొని మనం ఇంకో సభ ఎందుకు పెట్టుకోకూడదని మన సుబ్బారావు గారు, డివి సుబ్బారావుకి ఆయన అనుకున్నారు. సరే అంతకంటే ఇంకేం కావాలి మనకని చెప్పేసి మేము కూడా ఎంకరేజ్ చేసుకొని నలుగురి జేపీతో చేయటం మెంబర్షిప్గా జేపీ ఎవరితో వచ్చిన వాళ్ళు ఇచ్చేలాగా మందితో అవసరం కదా ఏ సభను పడాలని కొంచెం అలా చేసి అలా ఎంకరేజ్మెంట్ చేసి పెట్టిన వేళ విశేషంలో ఇప్పుడు 37-36 ఏళ్ళ పడ్డు జరుగుతున్నాం అన్నమాట సభ. ఇప్పుడు చాలా మంది నేర్చుకుంటున్నారు, చాలా మంది అంత ముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా, మీ కాలంలో మీరు మీ గురువులైన శేషాచార్యులు గారు కానీ ఆయన మా వీణ గురువే ఆయనే. ఎందుకంటే ముత్తురామ శాస్త్రి పేపర్లో చదివారు కదా, ఆయన మొదటి గురువు ఆయనే. మొట్టమొదటి మా గురువు ఏమో మా నాన్నగారే మాకు గురువు. తర్వాత కొంచెం అంత స్టాండర్డ్ ఆ రోజులు ఉండేది కదా, ఇంట్లో వాళ్ళకి రాదు కదా, అందుకని బయట గురువుని చూసుకొని ఆయన గవర్నమెంట్ స్కూల్ ఉంచుతుంటాను కదా, అక్కడ టీచర్గా చేసి రిటైర్ అయిపోయారు కొంచెం ఓల్డ్ ఏజ్. అయినా సరే ఆయన దగ్గర ఒకళ్ళు వైలెన్. తర్వాత శృంగార శేషాచార్యుల దగ్గర వేడ నేర్చుకుని 3 ఏళ్ళు నేర్చుకున్న కంటిన్యూ. ఆడిషన్ దానికి కూడా వెళ్ళాను, సెలెక్ట్ చేశారు విజయవాడలో. ఇప్పుడు ఆ రోజుల్లో మీకున్న గురువుల పట్ల ఉన్న భక్తిభావం కానీ, శ్రద్ధ కానీ, అలాగే గురువులకి మీ పట్ల ఉన్న అనురాగం కానీ ఇప్పుడు ఉన్నాయంటారా ఇవాళన్న జనరేషన్లో? మా దగ్గర ఇప్పటిదాకా అలాంటి వాళ్ళే మంచి వాళ్ళే ఉన్నారమ్మా. ఇప్పటిదాకా ఎన్నేళ్ళు సింగపూర్లో ఒక పాప ఇన్స్టిట్యూట్ నడుపుతుంది. ఒకళ్ళు అమ్మాయి 10 ఏళ్ళు నేర్చుకుని మా దగ్గర కొంతమంది నేర్చుకుని వాళ్ళు కంటిన్యూ వస్తారు. అలాగే ఇంకో మన షణ్ముఖ శ్రీనివాస్ మీకు వెళ్ళి ఉంటాడు షణ్ముఖ శ్రీనివాస్ శృతిలైలు, వాడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు నేర్చుకున్నాడు. అనుకోకుండా మెడ్రాస్లో ప్రోగ్రామ్ ఏర్పరిచారు వాళ్ళ నాన్నగారు మెజిస్ట్రేట్ కదా, అందుకని ఆయన తెలిసిన వాళ్ళు ఏదో మ్యారేజ్ ఫంక్షన్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే అక్కడ విశ్వనాథ్ గారు వాళ్ళైతే చాలా మంది వచ్చారు. అంటే మన రమణ గారి దగ్గర ఉంది వాళ్ళ ఫోటో ఇప్పుడు తీసుకున్నాను. అక్కడ విశ్వనాథ్ గారు అప్పుడు ఎప్పుడు వాడికి 12 ఏళ్ళు వయసు, చిన్న వయసే. పైగా మా వేణ పెద్ద వేణ కూడా వాయించాడు అక్కడ. అక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి వాళ్ళంతా వచ్చారు పెద్ద సభ, అది నడుగురు సంఘం అనేది ఉంది అక్కడ బ్యానర్, దాంట్లో తీసుకెళ్ళి వాయించాడు. దాంట్లో విశ్వనాథ్ పైకి వచ్చి వాడికి బ్లెస్సింగ్ చేసి దండది వేసి ఇలా ఎత్తుకొని మోసేశారు. మీ ఇంటికి వస్తాను, మీ ఊరు ఏది ఇక్కడ ఇంత చిన్న వయసులో నీకు నేర్పిన గురువు ఎవరని అడిగేసి మన ఏలూరు వచ్చారు. ఏలూరు వచ్చాక వాడి దగ్గర 2 hours ప్రోగ్రామ్ పెట్టించారు. మ్యూజిక్, డాన్స్, కాసేపు ఇది వాళ్ళు ఎంత టాలెంట్ మరి పిక్చర్ తీయాలి కదా, ఆయన మనసులో ఉంది పలానా ముందు చెప్పలేదు. అప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ తీసుకెళ్ళారు. నేను కొన్ని సందర్భాలు వెళ్ళాల్సి వచ్చింది. అంటే వైలైన గ్రహ భేదం అని చెప్తారు, అది వాడికి మ్యాడ్లీని దగ్గర నేర్పుతాను. ఇంట్లో మాకు ఆ రూమ్ అది అకాడమిక్స్ ఇస్తారు కదా, దాంట్లో ఏమో నేను కొంచెం వాడికి కొంచెం ప్రాక్టీస్ అవ్వడానికి వెళ్ళాల్సి వచ్చేది ఒక 15 రోజులు. అప్పుడు ఇక్కడ క్లాసెస్ ఉండేది మాకు ఇంట్లో కూడా. అయినా తప్పనిసరే కదా, మంచి అవకాశం కదా అని వెళ్ళాను. సో మీ శిష్యుడే షణ్ముఖ శ్రీనివాస్? షణ్ముఖ మా శిష్యుడే. 6 ఇంకా ఎంతమంది ఉన్నారమ్మా ఇలా మీ నుంచి పైకి వెళ్ళిన శిష్యులు? ఇప్పుడు సింగపూర్లో క్లాసెస్ చెప్తున్నారని చెప్పారు ఒకళ్ళు, ఈయన షణ్ముఖ శ్రీనివాస్ గారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అలాగా? ఒక చోట ఉంటారు. తర్వాత పక్కన సైడ్ వేరే జాబ్స్ కూడా చేసుకుంటున్నారు. ఇది ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. కృష్ణభావన్ అని సిస్టర్, వాళ్ళు మెడ్రాస్లో చేశారు ప్రోగ్రామ్, 1 hour ప్రోగ్రామ్, యూత్ ప్రోగ్రామ్. అది మంచి నేమ్ వచ్చిన వాళ్ళు పేపర్లో వేసేసారు. ఏలూరు సిస్టర్స్
అని పేరు వేశారు దాంట్లో. అలా కొన్ని చోట్ల చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొంత ఉద్యోగం అంటే చదువు మీద బాగా ఇంప్రెషన్ ఎక్కువ పెట్టుకుంటున్నారు ప్రతి వాళ్ళు. అది కొంచెం రకరకాలు చూపిస్తున్నారు కదా చదువు. టీచర్ ఒకనప్పుడు టీచర్ అయితే చాలా చీప్గా చేసేవారు. టీచర్ బాగా హైలైట్ చేశారు. ఆ గీతాలు ఎవరు దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతున్నారు. కానీ మాకేం లోటు లేక దేవుడి దయ వల్ల ఈ రోజు దాకా మనకి వస్తుంది. మా గురువుల ఆశీర్వాదాలు మన తల్లిదండ్రులు కష్టపడి నేర్పిన విద్యకి. మీకు కలిగిన ఇంకొక అదృష్టం, ఇప్పుడు మీది బయోడేటా చదువుతుంటే అనిపించింది, ఈ తిరువయ్యూరులో 6 సార్లు సంగీత కచేరీ చేయటం అంటే అసలు అది చాలా అరుదైన విషయం. అసలు ఒక్కసారి ఆ అనుభూతి ఒకసారి చెప్పండి, ఎలా ఉంది? అనుభూతి అంటే మేము ఒకసారి రాజమండ్రిలో ఆయన ప్రోగ్రామ్ జరిగిందండి, కొన్నపూడి వైద్యనాథన్ గారు మీకు. అప్పుడు రాజమండ్రిలో మన డివి సుబ్బారావు గారు ఉన్నారు కదండి, ఆయన ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ప్రోగ్రామ్ వెళ్ళిపోయి వినేసి వస్తారు. మన ఫైనాన్స్ అకాడమీ కూడా కొంచెం హైలైట్ అవ్వాలని పెద్ద వాళ్ళని పెట్టుకునేవాళ్ళు మేము అసలు మెడ్రాస్ చేత. అలాగే ఆయన వెళ్ళి పెళ్లి చేస్తే ఆయన 25,000 30,000 అనుకుంటా, అంటే 10 మంది ఉంటారు వాళ్ళు సెట్. ఎవరు కొనుక్కునే వైద్యనాథన్ గారు అడిగారు, ఆయన్ని మేము అడిగా, మీరు ఇన్వైట్ చేశారు రమ్మని. ఇన్వైట్ చేసి మేము అడిగా, మాకు ఇలా కొంచెం చిన్న సభ మీరు వస్తే మాకు వృద్ధిలో వస్తుంది సంస్థ అది అని చెప్పాను. ఆయనకి ఏమనుకున్నారు ఏమిటో, ముందుగా ఎలాగండి మాకు కనీసం 20,000 ఇవ్వాలి అన్నారు. కాదంటే 10,000 కట్టి మేము ఇచ్చుకోలేమండి అంటే మన బ్రాహ్మిన్స్ వాళ్ళు బ్రాహ్మిన్సే వాళ్ళ అందుకని మేము అంతకంటే మాకు మా ఈ సంస్థ అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశం మీద మిమ్మల్ని పిలుస్తుంటాం, డబ్బు కోసం మేము పిలుస్తుంట కానండి అని చెప్తే సరిగా వెంటనే రిప్లై ఇచ్చారమన్నాడు. మెడ్రాస్ వెళ్ళి పలానా రోజు పలానా డేట్ నేను చెప్తాను ఏర్పాటు చేయండి, కానీ మేము 10 మంది వస్తాం అన్నారు. 10 మంది వస్తారు కాదు 20 మంది వచ్చినా ఈ ఇంట్లో వేళ విషయం ఎవరు ఆర్టిస్టులు వచ్చి భోజనం చేశారు. మన సుబ్బారావు గారు ఇట్లా చేశారు. అందుకని ఆ చదువు వలన మా ప్రోగ్రాం ఒకసారి ఇవ్వని కోరారు మేము. అదే మన సుబ్బారావు గారు అప్లికేషన్ పెడితే మా ఫోటోలు కూడా చూశారు, ఇచ్చారు. ఒకసారి ఫస్ట్ టైం ఇచ్చారు. అంటే 5 నిమిషాలు 10 నిమిషాలే, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. జేసుదాస్ కూడా పట్టిస్తే రేటు వారి నుంచి వస్తాడు ఆయన కూడా. 10 నిమిషాలు ఇచ్చారు. మా స్టూడెంట్స్ కూడా తీసుకెళ్ళాము. అప్పుడు చల్లపల్లి సిద్ధార్థ గారు కొంతమంది స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ దగ్గర అక్కడ ఆయనకి ఏంటో మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఆ తర్వాత మేము లెటర్ రాయకుండా ఆయనే రిప్లై పలానా టైం పలానా జనవరిలో ప్రోగ్రామ్ జరుగుతుంది మీరు పాల్గొంటారా అని మన సుబ్బారావు గారు కాంటాక్ట్ చేశారనమాట. సరే ఈయనేమో మాకు చెప్తారనమాట. మేము వాళ్ళు తయారు చేసి 1 మంత్ 2 నెలల ముందే చెప్పేస్తారు ఆయన. అలా 6 సార్లు కంటిన్యూ చేస్తారు. నేను మటు కంటిన్యూ అయ్యాను. మిగతా వాళ్ళు కొంతమంది అవకాశం లేకపోయింది, కొంతమంది సెలవులు పెట్టాలి, స్కూల్ పిల్లలు అందరూ వస్తారు కదా మనకి. నేను ఉడిపాటి లలిత గారు కూడా వచ్చారు ఒకసారి 2 సార్లు. అలా చాలామంది స్టూడెంట్స్ తీసుకెళ్తుంటాం. అలాగా మన సుబ్బారావు అందరితో పాటే ఆయన వచ్చేవారు. ఆయన ఆడుతుంటే వాళ్ళ పాపం చాలా చాలా ఇంట్రెస్ట్ అండి పాపం ఆయనకి. అందుకని ఆయన బియ్యలు అయినా ప్లేడర్ అయినా దాని మీద దృష్టి పెట్టుకునేవారు కదా, దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేవారు. అందుకని అలా కంటిన్యూ అయిపోయాను. సో అలాగే మీకు తిరువయ్యూరులో మీకు 6 సార్లు సన్నిధిలో పాడే కచేరీ చేసే అవకాశం వచ్చింది. రమణ గారికి కూడా తెలుస్తుంది. అవునవును. ఇంట్లో పనులు కూడా మానుకొని వచ్చేసారు కచేరీ ఎక్కడున్నా. ఆయన అంత ఇంట్రెస్ట్ అనమాట మన డివి సుబ్బారావు గారికి. అది దానివల్ల ఈ రోజులాగా ఏదో ఇలా చేస్తున్నాం. మొన్న కూడా రోటరీ వాళ్ళు అది సన్మానం చేశారు మనకి లాస్ట్ మంత్. అది ఈ సన్మానాలు సత్కారాలు మీలాంటి కళాకారునికి అవన్నీ ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతాయి. సరస్వతి కృపా కటాక్షాలు మీకు ఉన్నాయి కాబట్టి. అభిమానం అది గొప్ప విషయం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేర్పుతున్నారమ్మా మీరు? వీణ నేర్పుతున్నారా? వీణ వైలన్ గాత్రం ఓకే వస్తున్నారు ఇప్పుడు. నేను ఈ మధ్య అనుకోకుండా పడిపోవడం అయింది, విన్నాను. సత్యనారాయణ గారు కూడా ఒకసారి నాకు అవార్డు ఇచ్చారనమాట. అవును అవును అవును. అప్పుడు పడిపోవడం ఈ కాలం ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం ఆపరేషన్ అవ్వడం వలన బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఎవరికి క్లాస్ తీసుకోనమ్మా, మామూలు మన ఇంటికి వస్తారనమాట. మీరు అలా కూర్చొని ఉంటే చాలు మేము నేర్చుకుని వెళ్ళిపోతాం అనేస్తున్నారు. అంత మేమంటే అంత ఎఫెక్షన్ పెట్టుకున్నారు ఏలూరులో అందరూ చుట్టాలు మనుషులాగా అనుకుని అలా చేసుకుని ఈ రోజులాగా దానికి ఏం లోటు లేకుండా జరిగిపోతుంది మనకి. ఇప్పుడు ఇది మీరు భక్తి అన్నారు కదా, భక్తి ఇదే అయింది, దైవ భక్తి ఇదే అయింది, అలాగే సేవ కూడా ఇదే అయింది. ఇప్పుడు సేవ కూడా ఇదే అయింది. మరి మీకు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ సంగీతం మీద
కేవలం సంగీతం మీద వీణ మీద జీవనం గడవాలి అంటే సాధ్యమవుతుందమ్మా ఈ రోజుల్లో? సాధ్యం అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంతే, ఇంకా భగవద్ దయ ఆయన మీద పెట్టేస్తాను. మా చుట్టాలు వాళ్ళని కూడా బయట తణుకులు ఉన్నారు, దొడదలు ఉన్నారు. మా పద్నాన్న గారు తాలూకు వాళ్ళతో వస్తారు. మన ఆపరేషన్ జరిగినప్పుడు కూడా వచ్చారు వాళ్ళు. వచ్చి చాలా ఇంట్రెస్ట్గా తీసుకున్నారు. అలాగే మా చిన్న వయసులోనే మా తండ్రి పోవడం వలన కస ఇలా ఈ సంగీతంలో లాగేసారు అమ్మవారు సరస్వతిదేవి. పెద్ద చదువు తక్కువే అప్పుడు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మామూలు చదువు ఎంత చదివారు? 8th వరకు చదివాను. అంతే, 8th వరకు చదివి ఆపేశారు. మరి డిగ్రీకి పంపిస్తా ఈలో ఇంట్లో వెళ్తుంటే పై మా ఫాదర్ కూడా. దీంట్లో ఏమైనా డిగ్రీలు చేశారా? దీంట్లో అదే మామూలుగా రేడియో ఆడిషన్. రేడియో ఆడిషన్ సార్, ఇంకా అది దీంట్లో డిగ్రీ చేయడానికి అంటే మీరు ఏఐఆర్లో చేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఏఐఆర్ కళాకారుని అంటే ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ కళాకారుని మీరు. అంతే. ఓకే, ఆ పెన్షన్ అవన్నీ వస్తాయమ్మా? ఫంక్షన్ అక్కడ ఆ ఫంక్షన్ రాలేదు. మేము అక్కడ పర్మనెంట్గా ఉండిపోవాలమ్మా. మేము 3 months ఓకే ఓకే, ప్రోగ్రామ్ చేసి వచ్చేసేవారు. వచ్చేసారు. అదేమో వాళ్ళు ఇస్తారు ఆ మనీ రెస్ట్ చేస్తారు. ఆ స్టైఫండ్ లాగా వస్తుంది అంతే. స్టైఫండ్. ఓకే, అక్కడ పర్మనెంట్గా ఉండే వాళ్ళకి అవకాశం మేము తీసుకోలేదు. ఆ ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఎందుకమ్మా అంటే ఎందుకు మాకు ఇంట్లో క్లాసెస్ ఉంటాయండి. ఓకే, మరాఠీకి నాకు 25 వయసు దగ్గర నుంచి నేను ఇంట్లో క్లాసెస్ పెట్టుకుంటున్నాను. ఇంటికి చాలా మంది వస్తారు. అందుకని అది పెట్టి అక్కడ పర్మనెంట్ వదిలిపెట్టాలి ఏలూరులో. అంటే మా మదర్ ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు, మాకు ఒక సిస్టర్ ఉండేది పార్వతి. అది ఇంకో సిస్టర్ ఉండేది, ఆవిడ పోయింది. అలాగా ఫ్యామిలీ బర్తర్ వలన అక్కడ వెళ్ళిపోవడానికి అవకాశం లేకపోయింది. మీరు ఎవరైనా పెద్ద పెద్ద కళాకారులతో వేదిక పంచుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం అంటే మీరు పెద్ద కళాకారునే, అదే అలా ఉన్నారు. అంటే మీకన్నా ముందు ఇంకా సీనియర్స్ ఉంటారు కదా, బాలమురళి గారితో వేదిక పంచుకున్నారా? పంచుకుంటూ ఆయనకు సన్మానం చేసి ఆయన కాల పార పూజ చేసాం. ఫోటోలో అక్కడ ఉండాలి అనుకుంటే. ఇప్పుడు అలా కదండి, వారితో మీరు అంటే అకంపెనీయింగ్ చేశారా? ఎక్కడ అలా చేయడానికి ఉంటుంది కదా. మా బాణీలు వేరు, వాళ్ళ బాణీలు వేరు. కానీ మా పిల్లలు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆయన చాలా బాగా స్టడీ. అక్కడ టీవీ రమణ ప్రకారంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన సన్మానం చేశారు. మా సిస్టర్ కళా దిగువ తరఫున ఆయన పిలిపించాము. పిలిపితే అక్కడ భోజనాలు చేసాం. మేము వాళ్ళు పెట్టాం భోజనానికి. అక్కడ వెళ్ళి అమ్మ ఈ జయశ్వాన్ని వదిలి మీరు ఎవరు అంటే మా పిల్లల పేరెంట్స్ కూడా 2 వచ్చారు అక్కడ. ఆ పిల్లలు ఇక్కడ ప్రోగ్రాం ఇచ్చారు. ఆయన విన్నారు. చిన్నపిల్లలు 10-12 ఏళ్ళ పిల్లలు. మీరు గురువుని బట్టి మార్చకండి, గురువుని కంటిన్యూ చేయండి. ఈవిడ అన్నాళ్ళు ఒక్కొక్కటి అన్నాళ్ళు ఈవిడ చేత చెప్పించారు. ఆ ముక్క గట్టిగా చెప్పేశారు. రమణరావు గారు మిస్సెస్ నేర్చుకున్నారు. రమణరావు గారు 2వ అబ్బాయి నేర్చుకున్నారు, సుబ్బారావు. ఇప్పుడు ఆడిటర్ గా చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ కొంచెం బాగా దగ్గర స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద జాబ్లో ఉన్నారు. ఇదే వృత్తిగా పెట్టుకోరు కదా వాళ్ళు. ఇంకెవరితో అలాగా మీకు ప్రశంసలు వచ్చాయి? బాలమురళీ కృష్ణ గారు ఇంకా ఉన్నారు. ఇంకా చాలా మంది కుల్లపూడి గారు వచ్చారు. మరి వాళ్ళతో కూడా మాకు ఎక్కడ చేయడానికి అవకాశం లేదు. అందరు చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే పిలిపించారు. వాణి కృష్ణస్వామి మెడ్రాస్ ఉంది. అలా చాలా మంది ఉన్నారు. వెంపటి చిన్న సత్యం డాన్స్ ప్రోగ్రామ్ అది పెట్టి ఫైనాన్స్ అకాడమీలోనే పెట్టించారు. అలాగే చేసుకుని వచ్చావు ఈ రోజు దాకా మనం. అందుకని మీరంతా మమ్మల్ని ఇప్పుడు మీకు సుమారుగా మీరు 8 ఏళ్ల వయసు నుంచి, మీకు 8 ఏళ్ల వయసు నుంచి 9 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు మీరు ఇదే సంగీతంలో ఉన్నారు. ఇదే దాంట్లోనే పైకి వచ్చావు ఈ మధ్య. అలాగే ఇంకొక సబ్జెక్ట్ వెళ్ళాల. సినిమా సబ్జెక్ట్ కూడా సుత్తిలో లాస్ట్ బిట్లో నేను కూడా ఉన్నాను అక్కడ. అది ఏంటంటే అక్కడ ఫిల్మ్ అది తీసేటప్పుడు ఆయనకి ఏంటో వచ్చింది. అక్కడ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వేరే ఉంటారు బ్యాక్గ్రౌండ్. నన్ను అక్కడ కూర్చోమన్నారు స్టేజ్ మీద. అదే నరేష్ వీళ్ళతో ఉంటారు కదా, సుమలత. నన్ను వేణ పట్టుకొని మీరు కూర్చొని చిన్న బిట్టు వాయించండి అనేసారు. నాకేమో భయం వేసింది. ఏంటి రిహార్సల్ ఎక్కడ ఏమిటని. వద్దమ్మా అంత కంగారు పడకండి. మరి మామూలు డ్రెస్లోనే వెళ్ళిపోయాను. దానికోసం స్టైల్గా వెళ్ళలేదు. నేను కూర్చోబెట్టేశారు, రికార్డు తీశారు. అధికారి మొత్తం మన ఏలూరు పెద్ద పెద్ద బ్యానర్ మీద అంటించారు. ఇంకేమి జయలక్ష్మి ఈ సినిమాలు చేరుకుంటున్నాయని టాక్ వచ్చేస్తుంది. బాబాయ్ నేను అలా వెళ్ళలేదు అని చెప్పాను. అలా జరిగిపోయినాను అనుకోకుండా కొన్ని థాట్గా అలా వచ్చేస్తుంది. మీరు సోలో చేసేవారండి లేకపోతే అకంపెనీయింగ్ చేసేవారా? వైలిన్ కంపెనీకి ఈ మధ్య చేస్తున్నాను. ఎవరో సోలో గార్దర్ పాడేనే పాపర్ అంటే అక్కడ ఉన్నట్టు. అదే మా ఇంటికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి కొంచెం సోలోగా చాలా చోట్ల రేడియో ప్రోగ్రామ్ ఇస్తే సోలోనే అరగంట ప్రోగ్రామ్ వీణ అయినా సరే వైలిన్ అయినా సరే. తర్వాత మిగతా వాళ్ళు కూడా కంపెనీగా చేస్తాను. గాత్రం కూడా చేసేవారా? గాత్రం కూడా
గాత్రం కూడా సోలోగానే చేసేవారు ఏఆర్లో. తంజావూరులో మీరు చదివారు కదా, అవును. స్టూడెంట్ నేను కలిసే గాత్రం ఓకే ఓకే. తంజావూరులో పాడాం. అక్కడ 10 నిమిషాలు కంటే ఎక్కువ. తంజావూరు అంటే 26 ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. అవునండి. అందుకని తంజావూరుని హెడ్డింగ్ వేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీకు వైలెన్ వీణ ఈ రెండిటిల్లో మామూలుగా జనరల్గా అనుభవం కొద్దిగా స్టార్టింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే రెండు తీగల మీద ఉండే వాయిద్యాలే కానీ దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటమ్మా మామూలుగా? అంటే ఇది గాలి వాయిద్యం ఉంటుంది దగ్గర, ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేదండి. ఒక వైలెన్ తప్ప 4 తీగల మీద సొంత తెచ్చుకోవాలి మనం. బేసిక్ అంతా తెచ్చుకోవాలి. సరళ అవన్నీ ఉంటాయి దాని బేసిక్. దాని మీద బాగా బ్రెయిన్ ఉంటేనే కానీ దాన్ని కొట్టలేరు. వీణకేమో స్టెప్స్ ఉంటాయి, వీణకి గిటార్కి అన్నిటికి ఉంటాయి స్టెప్స్. ఒక వైలెన్ లేదండి. అదే మేము సాధించామని కొందరు అనుకుంటారు. మా నాన్నగారికి అది ఇంట్రెస్ట్. తెల్లవారు 4:30-5 లేపేవారు. అలా కంటిన్యూ అయ్యాను చాలా 5-6 ఏళ్ళు వైలెన్. తర్వాత నాకు వీణ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. నేను వీణ నేర్చుకుంటాను. రెండు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తామని అనుకుంటారు. అయినా వీణ ప్రత్యేకంగా వీణ తయారు చేసేవాళ్ళు ఏలూరులో వచ్చి ఉండేవాళ్ళు, పెద్ద హాస్పిటల్ వెనకాల. ఆయన పిలిపించి వీణ తయారు చేసి చిన్న వీణ, అప్పుడు 12-13 వేళలో సరిపడా ఉండాలి. అది చేయించాలి వీణ కంటే. తర్వాత పెద్ద వీణ మంచి వీణ కొనేసాను నేను. ఇప్పుడు ఉండే వీణ కూడా రేడియో ప్రోగ్రామ్ కూడా ఆ వీణ తీసుకెళ్తాను. అంటే వీణ కన్నా వైలెన్ కష్టం అంటారా? చాలా కష్టం అండి వైలెన్ కష్టం నేర్చుకోవటం. చాలా అంటే చాలా కష్టం. అందుకని వీణ పర్వాలేదు, కానీ వీణ కూడా స్ట్రెంత్ ఇలా వేయాలి అని దాని కూడా కష్టం. కానీ అన్నిటికంటే అది గాలి వాయిద్యం పేరు కూడా వచ్చేసింది అందరికి. వైలెన్ వాయించడంలో అంత బాగా వినటానికి చంపుకుంటుంటే అంత కష్టం కూడా పడాలండి వైలెన్కి. లేకపోతే ఆ స్వరస్థానాలు ఏమాత్రం అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే వెళ్ళారు. దాని సామెత కూడా ఇంట్లో ఎవరికైనా ఎదిగిస్తే వాళ్ళు వైలెన్ నేర్చుకుంటే ఖాళీ చేయమంటారట. అది సామెత ఉంది. పైకి 2-3 అలా అన్నారు కూడా మాతో. ఏమంటే మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారా? ఇది చెప్పరు, ఈ సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు బాధపడతారు కదా, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారని. మాకు ఎవరో వచ్చి మా చుట్టాలు వాళ్ళు వస్తారనుకుంటున్నారు. అది వినలేక భయం. అటు వాళ్ళకి స్టాండర్డ్ లేదు అప్పుడు. ఆ జ్ఞానం రాదు కూడా. సళీశ్వరాలు అంటే స్థానం ఎక్కడ ఎక్కువ తక్కువైనా చాలా జాగ్రత్తగా వహించాలి. మా దగ్గర ఉన్నారు ఇప్పుడు 2-3. ఒక పాప ఈ మధ్య 8th క్లాస్ వస్తుంది రెడ్డి పబ్లిక్. మన జిల్లా మొత్తం మీద అమ్మాయి ఫస్ట్ వచ్చింది మొన్న. అందరికీ అది ఆశ్చర్యం అనమాట. అలాగే మన గుడిపాట్ల జడ్జెస్గా వెళ్తారు వాళ్ళు కూడా. అది ఇంతమంది అన్ని స్కూళ్ళ మీద కూడా ఆ పాప వచ్చింది అనమాట. 8th, 9th, 10th వరకు సీనియర్, 6th, 7th మనకి జూనియర్ పెట్టారు. ఈ పాప 8th వచ్చింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు కూడా నేర్చుకుంటుంది. ఇప్పుడు 9th వచ్చింది. అలా ఒక్కొక్కరు అదృష్టవశాత్తు వస్తుంది. మనం చెప్పిన టాలెంట్ కూడా అందరికి రాదండి. మనం ఏడ నేర్చుకుంటారు, పెద్దవాళ్ళ పోర్ కోసం అది కూడా నేర్చుకుంటారు. కాలక్షేపం కోసం ఆ క్యాకులేషన్ తిడతావు, క్యాకులేషన్. అయినా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ అటు చదువు, సంధ్య, ప్రైవేట్ క్లాసు ఇవన్నీ. మా ఇంటికి డాన్స్కి వస్తారు మా సిస్టర్ దగ్గర. అటు డాన్స్, ఇటు సంగీతం. అది ఇంప్రూవ్ అవుతుంది, అది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆసక్తితో రారు, ఏదో నేర్చుకోవాలని వస్తారు. అదే అది టైం పాస్ చేయరు వాడు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ రాకపోవడం అనేది ఉండదు. కానీ టైం ఉండదమ్మా ఈ రోజులు. పెద్దవాళ్ళు మార్కులు స్కూల్లో మార్కులు రావాలి. ఆ పరుగులో ఇది కాన్సన్ట్రేషన్ చేయదు. స్కూల్ వలన దాంట్లో బాధ్యత ఒక 7 స్కూల్ మార్చేస్తారు వీళ్ళు. మేమే కేర్లెస్. ఒక గురువుని నమ్ముకోరు. అయితే ఆ గురువుని మార్చేసుకుంటున్నారు. విజయం ఇంప్లిమెంట్ అవ్వదు. ఇప్పుడు ఇదివరకు పూర్వం గవర్నమెంట్ స్కూల్స్లో ఈ సంగీతానికి సంబంధించి టీచర్ ఉండేవారు, అక్కడ జరిగేది. సో ఇప్పుడు జరగట్లేదు అసలు. ఇప్పుడు అసలు లేదు కదా, గవర్నమెంట్ దగ్గర ఎక్కడ లేదు అసలు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ నేర్చుకుని బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఈ గురువు సరిగ్గా చెప్పలేదు, ఇదివరకు గురువు అయితే బాగా చెప్పారు. వీళ్ళు సార్ ఎంతవరకు చేస్తారు చెప్పుకోరు కదా, ఇంట్లో చెప్పుకోరు కదా. అందుకని ఆవిడ సరిగ్గా చెప్పలేదు. మా దగ్గర నేషనల్ ప్రోగ్రామ్ ఇవ్వాలంటే అడుగుతుంటారు జాతీయ గీతం. మేము నేర్పేస్తాను. వాళ్ళు కాంపిటీషన్ అని ప్రత్యేక పట్టలేదు. మా దగ్గర అన్ని వెరైటీగా నేర్చుకుంటారు. మా దగ్గర కూడా జాతీయ గీతం రేపు ఆగస్టు 1 వస్తే November 14, November 14లోనే మొత్తం జిల్లా మొత్తం మీద ఆ పాప ఫస్ట్ వచ్చింది అనమాట వైలెన్. చిన్న పాప ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ లాస్ట్ ఇయర్ వాయించింది. పర్మి సాహిత్ గారు వాళ్ళ జడ్జి. ఆవిడ గంగా భవాని అని. అలా కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ పిలుస్తారు. మమ్మల్ని పిల్లలు మేము వాళ్ళం అక్కడిగా. మా స్టూడెంట్ కూడా తెలియదు ఆ రోజు. తర్వాత అడిగారట ఎవరు స్టూడెంట్ ఏంటని. మాట్లాడి మా ఇంటికి వచ్చేటప్పుడు అడిగారు. అలాగా జరిగిపోతే భగవంతుడు దయవల్ల అమ్మవారిని నమ్ముకున్నట్టే పెద్దవాడిని గురువులకు ఆశీస్సులు. మీకు ఇంకే ఏదన్నా సాధించాలని కోరిక ఉందండి యాక్చువల్గా?
అంటే నేను సంగీతంలో ఇది చెయ్యాలి, లేకపోతే నేను ఇలా చెయ్యాలి అని ఏమన్నా కోరిక ఉందా? చాలా మటుకు అయిపోయింది కదా మనకి, మా టైం అయిపోయింది చాలా మటుగా భగవంతుడు అందరు పోనీ తీరని కోరిక ఏమన్నా ఉందా? ఇది నీ చేయలేకపోయినా అని అసంతృప్తి ఏమన్నా ఉందా? అది కూడా లేదు. అది లేదు, అది లేదు. ఇంట్లో కొద్దిగా కదా ఇది ఇంప్రూవ్మెంట్ చేయాలని మా పిల్లలు పైకి రాకపోతే అది ఫీల్ అవుతాం ఒకసారి. ఓకే ఓకే. ఇంత కష్టం నేర్పుకుంటే ఏంటి మీరు అలా ఉంటారేమిటి కేకలేస్తారు. కొంత మా బయట చేస్తారు, కొంత వాళ్ళ ఇంట్రెస్ట్ కొడతారు. పైగా స్టేజ్లు కూడా అందుకే ఇప్పిస్తాం వాళ్ళకి. చిన్న స్టేజ్ ఇచ్చుంటే వాళ్ళకి భయం ఉంటుంది, ప్రాక్టీస్ చేయబట్టి నలుగురు ఏదైనా అనుకుంటారు, అలా భయపడుతుంటాం. అంతేకాని కేక వేసేటట్టు లేదు. నా పద్ధతి అయితే కేకలేని ఏం చేయను వాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్గా ఇప్పుడు కూడా తల్లితో తోడుగా మా దగ్గర అందరూ వచ్చి ఒక తల్లి భావంతో నేర్చుకుంటారు. అమ్మ అమ్మ అంటూ వస్తారు. సచివాలయాలు కూడా ఒక ఆవిడ ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారు. ఆవిడ 42 years సచివాలయంలో ఆవిడ సెక్రటరీ. ఆవిడ మొన్న వేణ కొనుక్కుంటారు 35,000 పెట్టి. అక్కడ ఇక్కడ వెతుకున్నారు మ్యూజిక్ డాన్స్ నేర్చుకోవచ్చు, వేణ అది నేర్చుకున్నారు. నా పేరు మల్లాటి నారాయణ గారు ఉన్నారు కదా, ఆయన నా పేరు ఎవరు అడిగినా మా పేరు సెలెక్ట్ చేస్తారు. ఒక అభిమానంగా ఉంటారు వీళ్ళంతా. సో ఇప్పుడైతే 100% మీకు మీ యొక్క శిష్యుల పట్ల సాటిస్ఫాక్షన్ ఉంది. చాలా సాటిస్ఫాక్షన్. ఓకే. అందులో అందరూ తల్లి తోడుగానే ఉంటారు. మేమంటే చాలా అభిమానంగా ఉంటారు. ఇంట్లో ఏ చేసినా ముందు మా ఇంటికి వచ్చేస్తుంది, ఫ్రూట్స్ గిఫ్ట్స్ ఏదైనా. ఆ అభిమానమే అది సంతోషిస్తారు ఎప్పటికైనా. సుమారు మీ దగ్గర ఎంతమంది నేర్చుకుని ఉంటారు ఇప్పటిదాకా విద్య? మా రమణ గారికి తెలుసు. సుమారుగా ఎంతమంది నేర్చుకుని ఉంటారు? పైన ఉంటారు. గరికపాటి కాళిదాస్ గారు తెలుసు. ఒక 1000 మంది పైనే ఉంటారు. 1000 మంది పైన మీరు? ఒకళ్ళిద్దరు కాదండి, ఎప్పుడు 50 ఏళ్ళు సర్వీస్. ఓకే. అందులో వీళ్ళు మంచి విద్వాంసులుగా మీలాగా అని కాదు, ఓకే, మీ యొక్క గౌరవ ప్రతిష్టలను నిలబెట్టే విధంగా ఎంతమంది మళ్ళా అలాగా విద్వాంసులు ఈ పాఠాలు చెప్తున్నారు? అలా ముగ్గురు నలుగురు ఉన్నారు. కృష్ణభవన్ అని ఏళ్ళు సిస్టర్స్ కూడా పెట్టారు. కన్నుగుడి గారు ఆయన సామాన్య ప్రోగ్రామ్ కూడా మెడ్రాస్ వాళ్ళకి. వీళ్ళు యూత్ 16 పిల్లలు. ఆయన చూసి చాలా బాగా చెప్పి వాళ్ళు 60 దాంట్లో ఇచ్చారండి. ఆ రోజు పేపర్లు కూడా ఇచ్చారు. ఏళ్ళు సిస్టర్స్ చాలా బాగా పడారు. అలాగే జలిస్మ స్టూడెంట్ అని నడి కూడా సంఘం వాళ్ళ పేరు రాగా రీసెర్చ్ వాళ్ళ సంస్థకి. ఓకే ఓకే. అలా మెడ్రాస్లో 2-3 సార్లు ఇచ్చాను అనుకోకుండా. సో ఇంకా మీకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి కంఠాన్ని, మంచి ఓపికని ఇచ్చి మరింత మందికి కూడా ఇంకా మీకు నేర్పించే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మీ స్టూడియోకి రావటం కూడా జీకే వారి స్టూడెంట్ మన డివి రమణరావు ఇంట్రెస్ట్తో నేను ఇప్పుడు వచ్చాను అనమాట. తప్పకుండా మాకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండాలి ఇప్పుడు మాకు.